లక్ష్మీదేవి చెంచలురాలు అనగా స్థిరత్వం లేనిది. ఎప్పుడు ఒక చోట స్థిరంగా ఉండడం ఆమెకి ఇష్టంగా ఉండదు. అంత మాత్రం చేత ఆమె స్థిరత్వం లేనిది అని కాదు. లక్ష్మీదేవి ఇంటికి రావడమే కష్టం అంటే ఇంటికి వచ్చిన లక్ష్మీదేవిని నిలుపుకోవడం అంతకంటే మరీ కష్టం. చెంచలురాలైన లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలి అనంటే ఆమెకి ఇష్టమైనవి చేయాలి. ఆమెకి ఇష్టమైనవి 1 ఏనుగు కుంభస్థలము, 2 గోపృష్టము అనగా గోవు ఆవు వెనుక భాగం, 3 తామర పువ్వులు, 4 బిల్వదళములు, 5 సువాసనల పాపెట. ఈ 5 స్థానాలు లక్ష్మీదేవికి స్థిర నివాసాలు. లక్ష్మీదేవికి సులభంగా అనుగ్రహించాలి అని అంటే ఈ 5 స్థానాలను పూజించడం ఉత్తమం. ఏనుగు కుంభస్థానాలను పూజించడం ఎలా? ఏనుగు అందరికీ అందుబాటులో ఉండదు కదా, మరి ఎలా అంటారా? చాలా దీనికి సులభ మార్గం. ప్రథమ దైవం గజముఖుడు గణేశుడు, ఆయన అందరివాడు. ఆయన పూజించడం ప్రథమపతిని పూజించినట్టుగా ఉంటుంది. ఇటు లక్ష్మీదేవికి ఇష్టమైన ఏనుగు కుంభస్థలాన్ని పూజించి ఆమెను ప్రసన్నం చేసుకున్నట్టుగా. రెండవది గోపృష్టం, గోవు వెనక భాగం. ఇది కూడా సులభమే. ఇవాళ రేపు ఎక్కడా చూసినా గో పూజలు జరుగుతున్నాయి. మూడవది తామర పువ్వులు. తామర పువ్వులలో లక్ష్మీదేవి స్థిర నివాసి. కానీ తామర పువ్వులు దొరకడం అంత సులువు కాదు. అయినప్పటికీ ఏదో రకంగా వాటిని దొరికించి జాగ్రత్తగా చేసి వాటి ఎన్ని రోజులైనా పూజిస్తూ అమ్మవారి పూజకు సమర్పించవచ్చు. తామర పువ్వులతో పూజ చేయడం ఎలా అనే దాన్ని మనం ప్రత్యేకంగా వేరేగా చెప్పుకుందాం. ఇక నాలుగవది బిల్వదళాలు. లక్ష్మీదేవి బిల్వ వృక్షం కింద తపస్సు చేసిన కారణంగా ఆ బిల్వ వృక్షమన్నను బిల్వ దళాలన్నను ఆమెకు ఎంతో ప్రీతి. పూర్వకాలంలో ఇవి దొరకడం చాలా కష్టంగా ఉండేది, కానీ ఇప్పుడు చాలా సులువుగానే దొరుకుతుంది. ఇక ఐదవది సువాసనల పాపిట, అన్నిటికంటే ముఖ్యమైనది. మొగుడు మగవాని జీవితానికి, ఆడవారి సౌభాగ్యానికి ఇది సూచిక. అందంగా అలంకరించుకొని సౌమ్యంగా మాట్లాడుతూ నిండు కుండల ఉండే ఆడవారిని సాక్షాత్తు లక్ష్మీదేవిలా ఉన్నావమ్మా అంటారు. అందుకే లక్ష్మీదేవికి ఇష్టమైన రీతిలో ఉంటూ ఇల్లును చక్కబెట్టే ప్రతి ఇల్లాలు ప్రతిరోజు తన పాపిటన కుంకుమ దారం చేయడం లక్ష్మీదేవికి ప్రీతిపాత్రం, ఆ ఇంటికి లక్ష్మీప్రదం. తర్వాతది ముఖ్యమైనది, లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైనది శుభ్రత. దేహ శుభ్రత, ఇంటి శుభ్రత, ఇలా అన్ని రకాల శుభ్రత ఆమెకి ఇష్టం. దయ, కరుణ, ధర్మము, ఆధ్యాత్మికత మరియు తన శ్రేయస్సే కాకుండా ఇతరుల శ్రేయస్సు కోరుకోవడం, ఇలాంటి లక్షణాలు ఉన్న వారి దగ్గరికి లక్ష్మీదేవి వద్దన్నా వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. కాబట్టి లక్ష్మీదేవి ఎలా వస్తుంది, ఏ పూజ చేయాలి అని ఆలోచించడం మాని శుభ్రత, దయ, కరుణ, ధర్మము, ఆధ్యాత్మికత, శ్రేయస్సు ఇలాంటి వాటిని అలవర్చుకొని అమ్మవారిని అమ్మా అని పిలిచిన వచ్చి తిష్ట వేసుకుని కూర్చు. కాబట్టి అమ్మవారికి ఇష్టమైన ప్రదేశాలే కాకుండా ఇలాంటి ఇష్టమైన వాటిని కూడా అలవర్చుకోవడం ముఖ్యం. అలా కాకుండా శుభ్రత, దయ, కరుణ, ధర్మము, ఆధ్యాత్మికత, శ్రేయస్సు అనేవి లేకుండా ఎన్ని పూజలు చేసినా తల్లి లక్ష్మీదేవి రావడం జరగదు, ఒకవేళ వచ్చినా నిలవడం జరగదు. కాబట్టి శుభ్రత, దయ, కరుణ, ధర్మము, ఆధ్యాత్మికత, శ్రేయస్సు అనే వాటిని అలవరుచుకొని తల్లి దయకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాను. Thank you for watching. For more videos, like, comment, share, subscribe.